ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. అప్లికేషన్ వచ్చినాయని చెప్పి అందులో 2300 మందికి ఎలిజిబుల్ కాదని చెప్పి 1700 మంది ఎలిజిబుల్ అని ఉన్న 430 ఇళ్లకు ఒక 35 మంది కౌన్సిలర్సే రావాలి, ఎవరు రావద్దని చెప్పి ప్రెస్ వాళ్ళు కూడా రావద్దని చెప్పి మీకు పిలిచి నా లోపలికి కావాలి. అసలు 23 మంది ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు? ఆ లిస్ట్ వచ్చిన లిస్టు ఇన్ని రోజులు ఆగినప్పుడు ఇక ఒకటో రోజు రేపు కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ 4000 అప్లికేషన్ 35 మంది కౌన్సిలర్కి ఇచ్చి 2300 మంది ఫలానా 4000 పేర్లు చదువుకుంటూ వాడు వేయదు. ఇలా ఎవరు క్వాలిఫై అవ్వడు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యాడు ఎట్లా తెలియాలి? మాకన్నా ఉన్న 1700 మంది 2300 మంది కూడా చాలామంది క్వాలిఫైడ్ ఉన్నారు మాకు తెలిసి. నాకు చాలామంది ఫోన్ చేసి ఉన్నారు, సార్ మీరు భువనగిరికి వస్తున్నాం, మీరు ఇక్కడికి రండి సార్, మాకు అసలు ఇదే లేదు, మేము కిరాయి ఇంట్లో కూడా ఉంటున్నాం, కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నామని. దాని మీద తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు దృష్టికి తీసుకెళ్తాను. మధ్యాహ్నం అవసరం ఉంటే చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిసి దాన్ని అవసరం ఉంటే మళ్ళా వెరిఫికేషన్ చేయించి హౌస్ సర్వే చేయించి క్వాలిఫైడ్ వాళ్ళందరినీ కూడా కట్టేసి అందరినీ కూడా డ్రాలా చేసే విధంగా మరొక అదనంగా జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగా ఏర్పడ్డది. ఇంకో అదనంగా 1000 ఇళ్ళు 2000 ఇళ్ళు శాంక్షన్ చేసి ఏమైంది? గజ్వేల్లో 2000 ఇళ్ళు కట్టుకుంది కదా, సిద్దిపేట టౌన్లో 2000 కట్టుకుంది కదా, సిద్దిపేట అసెంబ్లీ మొత్తం 20,000, గజ్వేల్లో 20,000, సిరిసిల్లో 20,000. మా భువనగిరిలో ఈ 430 కలుపుకుంటే మొత్తం కలిసి 600, 700 ఇళ్ళే. మరి పక్క కాన్సెన్సే కదా, మరి గజ్వేల్ పక్కకే ఉంటుంది కదా, తుప్పు అనుకొని ఉంటుంది కదా. అంటే ఆడ 20,000 కట్టుకుంటాడు, భువనగిరికి 600 ఇళ్ళు వస్తాయి. మొత్తం కలిసి ఊళ్ళల్లో ఆడ 20 కలిపి ఆన్లైన్లో కూడా 200, 300 అవి కూడా చెరువులో మునిగిపోయినాయి. కానీ రేపు హోమ్ మినిస్టర్ గారు కూడా కలవబోతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. అలాగే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, గతంలో మీరు నల్గొండలో ఆర్డీఓ పనిచేసింది, ఆఫీసర్గా మీకు మంచిగా పేరున్నా దీంతో మీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆ పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మీరు జరిగినట్టు బయట పెడితే మీరు నిర్దోషిగా బయటపడతారు, మీకున్న పేరు పరువు పాస్తా నిలబడుతుంది. ఇంత అవమానం అంటే 500-1000 పోస్టులు నింపలేక దాని మీద ఈరోజు ఎంతమంది పిల్లలు ఎన్ని రోజులు కష్టపడి ఇవ్వాలా, కోచింగ్ సెంటర్లు ఇవ్వడం ఉండి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పిలిస్తే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మన దాంతోపాటు వడగళ్ళ వానకు మన ప్రాంతం కూడా బాగా దెబ్బతిన్నది. తిరుమలగిరితో పాటు మేమందరం పోయి అక్కడ పోయి రైతులను పరామర్శించి అక్కడ దీక్షలు చేసిన తర్వాత తెల్లారు 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 ఇస్తాను. ఎకరానికి 10,000 ఇస్తే ఏ మూల సరిపోతుంది? పెరిగిన ఎరువుల ధరలకు చాలని కరెంటుతో ఈసారి సగం వేసుకున్న పొలం 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పటికీ 6 గంటలు ఎక్కడ కరెంట్ వస్తలేదు. ఇంకా దబాయికి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు, నాందేడికి పోయి 24 గంటలు తెలంగాణలో ఇస్తున్నాం, రేపు భారతదేశంలో కూడా బీఆర్ఎస్ సర్కారు వస్తే మొత్తం 24 గంటలు దేశం అంతా ఇస్తున్నాం. ఇప్పుడు భువనగిరి చుట్టుపక్కల మొత్తం పోదాం, ఎక్కడన్నా 6 గంటలు 7 గంటల కంటే ఎక్కువ వస్తుందో చూద్దాం. అది కూడా 6 సార్లు వస్తుంది. రుణమాఫీ చేసినా అని చెప్పేసి నేను మన మాందేడు మీద ఇప్పటికీ కొన్ని జిల్లాలకు 25,000, కొన్ని జిల్లాలలో 50,000 మాత్రమే రుణమాఫీ అయింది. తప్పు అబద్ధాలు చెప్తున్నాడు. కొన్ని జిల్లాలకే 50,000, కొన్ని జిల్లాలకు 25,000 చేసి. అందుకనే తప్పకుండా ఈ రాహుల్ గాంధీ ఇష్యూతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానాన్ని ప్రజలందరూ గమనించారు, ఈయన చేసే మోసాలు కూడా గమనించారు. అక్కడ ఆ విషయంలో నేను ఢిల్లీకి వెళ్ళలేదు, సాయంత్రం పోతున్నాను ఢిల్లీకి. తప్పకుండా దీని మీద ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించి రాహుల్ గాంధీకి సంఘీభావంగా మళ్ళీ ఎలక్షన్ మళ్ళా స్పీకర్ ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నట్టు డిమాండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకో రెండవది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి అతి ముఖ్యమైన విషయం, 30 లక్షల మంది విద్యార్థులు 9 ఏళ్ళకి వెళ్ళిన 70,000 టీచర్లు ఖాళీలు అయితే డిఎస్సి నోటిఫికేషన్ లేదు. 9 ఏళ్ళకి వెళ్ళి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. చరిత్రలో ఫస్ట్ టైం 70,000 మంది రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ 10,000 ఖాళీ కాగానే డిఎస్సి ఇచ్చేది.
వాళ్ళు డిఎస్సి వాళ్ళు కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 మిగిలిన పోస్టులకు పిలవగా ఎగ్జామ్ పిలిచిండ్రు. ఈ పిలిచి ఎవరికి ఇచ్చిన ఆ సంస్థకు అవన్నీ కూడా గ్లోబల్ ఇరా అని గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ కలెక్షన్ ఇచ్చడానికి 300 కోట్లకు ఒక బ్లాక్ లిస్టెడ్ ఆంధ్రాలో బ్లాక్ లిస్టెడ్ కంపెనీ జైల్లోకి పోయి వచ్చిన కంపెనీ ఆయనకి ఇస్తే 100 మార్కులు వస్తానుకున్న పిల్లగాళ్ళకు 0 మార్కులు వస్తే 32 మంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాంటి సంస్థకే మళ్ళా కట్టిపెట్టి ఈరోజు 30 లక్షల మంది పిల్లల భవిష్యత్తే కాదు నవ్వుల పాలైంది. కనీసం ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దరాదు ఈ ప్రభుత్వానికి, ఖాళీలు ఉన్న పోస్టులు రిక్రూట్ చేయరాదు. డిఎస్సి 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ప్రభుత్వ ఉస్మానియా కానీ ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, ఫ్యాకల్టీ లేరు. ఆఖరికి పిలవక ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని పోస్టులకు పిలిస్తే దాంట్లో పేపర్ లీకేజ్తో లక్షల కుంభకోణం. న్యూజిలాండ్ పోయిందంట, అమెరికా పోయిందంట, అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఇక్కడ వచ్చిందంట. ఉద్యోగులు భార్య రంగారెడ్డి జిల్లా ఉంటుంది, భర్త ఆదిలాబాద్లో ఉంటాడు. అది ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి పట్టించుకోక ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అది సంగతి. దాని మీద త్వరలోనే ఇప్పటికే కొత్త బీసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే గారు వచ్చిండ్రు. ఇప్పుడిప్పటికీ లైన్లో పడుతున్నది బండి. దాని మీద తిరుగుతాం అందరం కలిసికట్టుగా. ఏమున్నా సరే టికెట్ల విషయం వచ్చేసరికి సర్వే చేసుకొని ఎవరు గెలిచేటట్టు వాళ్ళకి టికెట్ ఇస్తాం. కానీ అప్పటి వరకు ఈ రాహుల్ గాంధీ ఒకటి మాకు చాలా బాధ. పార్లమెంట్ మా సహచర పార్లమెంట్ సభ్యునిగా మా పక్క కూర్చునే వాడియాల అనర్థ గురవరకు మేము కూడా కొద్దిగా ఆందోళనలో ఉన్నాం. దాని మీద పోరాటం చేస్తూ మిగతా విషయాల మీద కూడా ప్రజల వద్దకు వెళ్తాం. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.